జిల్లాల్లో క్రైమ్ ఇన్సిడెంట్స్ ను బ్రీఫ్ గా చూద్దాం. విశాఖలో ఘరానా బైక్ దొంగ పోలీసులకు చిక్కాడు. చెడు అలవాట్లకు బానిసైన వనం శ్రీను దొంగగా మారాడు. నగరంలో పార్కింగ్ చేసిన వాహనాల్ని నకిలీ తాళాలతో దొంగిలించి వేరే చోట అమ్మేసేవాడు. ఇందుకోసం నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల్ని తయారు చేస్తున్నాడు. వరుస చోరీలపై నిఘా పెట్టిన పోలీసులు శ్రీనును పట్టుకున్నారు. 13 టూ వీలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసున్న 3 షాపుల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఫిర్జాదిగూడలోని చైనా బజార్, మెడికల్ షాప్, కిరాణం జనరల్ షాపుల షట్టర్లు పగలగొట్టి దోచుకెళ్లారు. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేశాడు బాధితుడు శ్రీనివాస్ గౌడ్. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైన ఎస్ఐ తనను వేధిస్తున్నాడంటూ బాధితుడు శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి పద్మారావు ఎస్ఐపై విచారణ చేపట్టాలని వనస్థలిపురం ఏసీపీ భాస్కర్ గౌడ్ ను ఆదేశించారు. గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లిలో జరిగిన 7 చోరీల కేసుల్ని పోలీసులు ఛేదించారు. 2ని అరెస్ట్ చేశారు. దాచేపల్లికి చెందిన చక్రవర్తిని అరెస్ట్ చేసి 6 లక్షలు విలువ చేసే 230 గ్రాముల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. 2 ఇళ్లలో చోరీలకు సంబంధించి 14 ఏళ్ల ఓ బాలుని పట్టుకున్నారు. అతని నుంచి కెమెరా, ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో బైక్ నడుపుతూ సృజన్ రెడ్డి డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సృజన్ రెడ్డి 2 కాళ్లు విరిగిపోయాయి. వెనక్ కూర్చున్న అవినాష్ యాదవ్ స్పాట్ లోనే చనిపోయాడు. అతను కడప జిల్లా జమలమడుకు చెందినవాడిగా గుర్తించారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. మరో కేసులో కారుకు ఎంపీ స్టిక్కర్ అంటించుకుని తాగి డ్రైవ్ చేశాడో ప్రబుద్ధుడు. జవహర్ నగర్ కు చెందిన హేమంత్ వర్మను బంజారాహిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు అడ్డుకున్నారు. అతనిపై కేసు బుక్ చేసి కార్ సీజ్ చేశారు. ఎంపీ స్టిక్కర్ ఎందుకు అంటించారన్న ప్రశ్నకు ముఖం చాటేశాడు హేమంత్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని బ్లాక్ లో అమ్ముతున్న 5 దళారులను పట్టుకున్నారు టీటీడీ అధికారులు. టీటీడీ 25 రూపాయలకు అమ్ముతున్న లడ్డూలను వీళ్లు 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. భక్తులకు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తున్నామన్న అధికారులు బ్లాక్ లో కొనుక్కోవద్దని సూచించారు. కడప జిల్లా రాజంపేటలో రెడ్ శాండిల్ స్మగ్లర్ భాస్కర్ ను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో ఓ డంప్ పై దాడి చేసి 30 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు.